హాయ్ అండి. ఈరోజు నేను క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉన్న రెసిపీని తీసుకొని వచ్చాను. తక్కువ కొవ్వు, ఎక్కువ పోషకాలు ఉంటాయి దీంట్లో ఈ రెసిపీలో. ఇది సొరకాయ పెరుగు పచ్చడండి. ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బౌలు చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు తీసుకుంటున్నాను. స్టవ్‌పై ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇవి వేసి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసి మెత్తగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈజీగా ఒక 5 నిమిషాలలోనే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి కలర్ చేంజ్ అయింది. ఇలా ఉడికిన తర్వాత మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లోకి పెరుగు తీసుకొని దాన్ని కొద్దిగా గిలకొట్టినట్టుగా చేసి, దాంట్లో సాల్ట్ వేసి మనం రెడీ చేసి పెట్టుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. స్టవ్‌పై ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసి, అది హీట్ ఎక్కాక తాలింపు గింజలవి వేసుకోవాలి. తాలింపు గింజలు వేగనివ్వాలండి. మంచి కలర్ వచ్చేటట్టు వేగనిచ్చి, తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది. దీంట్లో పసుపు, ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసేసుకొని కలుపుకొని మంచి స్మెల్ వస్తుందండి. దాంట్లోనే మనం ఉడకబెట్టి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. మొత్తం పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. దాంట్లో కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ముద్దలా చేసి. అల్లం, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఈ కారం వేసుకున్నాను. మీ చాయిస్ అండి అది. వేగిన తర్వాత ఆ పోపుని మొత్తం మనం కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకొని, చక్కగా కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇది రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా చాలా బావుంటుంది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసల. దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. సూపర్ టేస్టీ, సూపర్ హెల్తీ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.